వాక్యాన్ని విని వాక్య వెలుగులో మనము ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపడదాం. కీర్తనలు 41వ అధ్యాయము 9వ వచనము. కీర్తనలు 41వ అధ్యాయము 41 9వ వచనము అందరం కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన 41 9వ వచనము అందరం కలిసి చదువుకుందాం. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. మరొకసారి, నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తినవాడు. రెండో భాగంగా యోహాను సువార్త 4వ అధ్యాయము 24. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం కూడా కలిసి చదువుకుందాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ యొక్క నూతన దినంలో మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ప్రభు దినాన్ని బట్టి, విశ్రాంతి దినాన్ని బట్టి, ప్రభు యొక్క పునరుత్థాన శక్తి దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రేమ ద్వారా మమ్మల్ని అందరినీ ప్రభు మీ యొక్క పాద సన్నిధిలో కనబడే భాగ్యాన్ని ఇచ్చినందుకే మీకు ఎంతో వందనములు. ప్రభు, మరి ఎవరైతే నీ బిడ్డలు నిన్ను ప్రేమించి నీ మందిరంలో అడుగు పెడుతూ వచ్చినారో వారిని, వారి కుటుంబాలను, వారి బంధుమిత్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు, మేము ఆరాధనలోకి వెళ్ళక ముందు వాక్య వెలుగులో మా జీవితాలను చూసుకునేటకు సహాయపడండి. మునుపు ఎలా ఉన్నామో, నేటి దినంలో ఎలా ఉన్నామన్నది కొన్ని మాటలు మేము చూసుకొని ఆరాధించటకు మీరే సహాయపడండి. పాటల ద్వారా కూడా మీరు మహిమ పొందుతూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు. తెప్పరిల్లిన ప్రాణాన్ని మీరే తృప్తిపరిచే దేవుడుగా ఉన్నందుకే మీకు స్తోత్రాలు. కాబట్టి ప్రభా, మా యొక్క ప్రాణాత్మ దేహంలో మీ యొక్క రక్తం చేత కడిగి శుద్ధి చేయండి. పవిత్రమైన హృదయంతో, పవిత్రమైన పెదవులతో, పవిత్రమైన చేతులెత్తి ప్రభా మిమ్మల్ని ఆరాధించటకు నన్ను మమ్మల్ని సిద్ధపరచమని కూడా ప్రార్థిస్తున్నాము. చిన్నపిల్లలను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాము, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకున్నాము, నడి ప్రాయంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని రావాల్సిందే ప్రార్థిస్తున్నాము. ఇక్కడికి చేరువచ్చిన వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. అల్పుణ్ణి, అయోగ్యాన్ని, దాసునైనా నన్ను కూడా బలమైన పాత్రగా వాడుకునండి. నా ప్రాణాత్మ దేహములను మీ పరిశుద్ధమైన అగ్ని చేత కాల్చివేసి నన్ను నిర్మూలన చేసి ప్రభా మీ యొక్క ఆత్మచేత నింపి నీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అందించటకు సహాయపడమని విశ్వాసంతో యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తూ వచ్చిన భాగంలో ఇక్కడ నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు. కాబట్టి ఈ ఒక్క మాటను మనము జ్ఞాపకం పెట్టుకుందాము. ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట నేను నమ్ముకొని నా విహితుడు అంటే, విహితుడు అంటే మనకు తెలుగు బైబిల్లో మనకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుంది అంటే ఫ్రెండ్ అని ఉంది. అంటే ఏంది? స్నేహితుడు అని చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ దావీదు తన యొక్క స్నేహితుడు ఎలా ఉన్నాడు అన్నది చూస్తూ వచ్చిన భాగంగా మనం చూస్తున్నాం. కాబట్టి నేను నమ్ముకొని నా విహితుడు అనగా నేను నమ్ముకొని నా స్నేహితుడు నా ఇంట భోజనము చేసినవాడు. కాబట్టి ప్రధాన యాజకునికి దావీదు కీర్తనగా మనం చూస్తున్నాము. మరి ఏ విషయాలలో మరి దావీదు ఈ మాట పలుకుతూ వచ్చినాడు అంటే, చాలా సందర్భాల్లో కొంతమంది చెప్పేదంటే అహీతోపేలు యొక్క తన యొక్క స్నేహాన్ని బట్టి, తాను చేసిన ద్రోహాన్ని బట్టి అక్కడ రాస్తూ వచ్చినట్టుగా మనం చూడవచ్చును. ఇక్కడ 11వ వచనం ఒకసారి కదా అంటాడు, నా శత్రు నా మీద ఉల్లసింపక ఉండుటగా నేను నీకు ఇష్టడనని తెలియనివాడాయను. కాబట్టి ఈ విషయము చాలా మంది చెప్పేది ఏంటంటే ఏమంటున్నారంటే అహీతోపేలు యొక్క స్నేహాన్ని బట్టి తాను అనుభవపూర్వకంగా చేస్తూ వచ్చిన మాట. కాబట్టి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను నమ్ముకొని నా విహితుడు అనగా నా స్నేహితుడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉన్నారు, అంతేనా? పెద్దవారికి ఉన్నారు, చిన్నవారికి ఉన్నారు, నడిప్రాయం వారికి కూడా స్నేహితులు అనేవారు ఉన్నారు. అంటే మన స్నేహం ఎలా ఉంది, మరి మన యొక్క స్నేహితులు ఎలా ఉన్నారు, మరి పర సంబంధమైన మన స్నేహితులైన యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ఎలా ఉన్నాడన్నదే దేవుని యొక్క ఆరాధన వర్తమానంగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ రాసి వచ్చిన మాట నా స్నేహితుడు నమ్ముకొనిన వాడు. కాబట్టి మరి దావీదు విషయంలో ఎలాంటి స్నేహితుడుగా ఉన్నాడు, మరి మన జీవితంలో ఎలాంటి స్నేహితుడుగా ఉన్నాడని కొన్ని మాటలు మనం చూసి ముందుకు వెళ్దాము. రండి చూద్దాము ఈ లోక సంబంధమైన స్నేహితులు ఎలా ఉన్నారో తన అనుభవపూర్వకం మనం చూద్దాము. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనము. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనము తీసిన వారు ఎవరైనా చదవండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనము. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. చాలండి. అంటే ఇక్కడ
దావీదు తన వ్యక్తిగత జీవితంలో తాను అనుభవించిన మాటలుగా మనము చూడవచ్చును. అంటే ఒకప్పుడు అహీతోపెలు తనతో పాటు ఉండేవాడే, తర్వాత అబ్షాలోము తనను తరుముతున్న సమయంలో తాను తన స్నేహాన్ని విడిచి ఎవరికి ఏదైనాడంటే అబ్షాలోముకు ఫేవర్ గా ఉన్నాడు, అంటే అబ్షాలోముకు అనుకూలంగా ఉన్నాడుగా మనం చూస్తున్నాము. కాబట్టి అంటాడు కదా, అనుభవపూర్వకంగా తను ఏమంటున్నాడు, నా స్నేహితుడు వీతుడు అని. అంటే మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో మనం ఎలా ఉన్నాము అంటే ఇక్కడ ముఖ్య స్నేహితులను నమ్ముకొని ఎన్నోసార్లు మోసపోతూ వచ్చినట్టుగా మనం చూడవచ్చును. కానీ మోసపుచ్చని స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే అది యేసు క్రీస్తు ప్రభువారే. ఇందాక పాట కూడా పాడుతూ వచ్చినాం, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ప్రారంభంలో నిన్ను రక్షించక ముందు ఎలా ఉన్నాడో ప్రభు, రక్షించిన తర్వాత ఎలా ఉన్నాడు, రాబో దినాల్లో కూడా అలాగనే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి లోక సంబంధమైన స్నేహితులు మన యొక్క జీవితంలో లేదంటే దావీదు యొక్క జీవితంలో ఎలా ఉన్నారట, అక్కడ రాసి వచ్చిన మాటను గమనిస్తే ముఖ్య స్నేహితుడని రాపిస్తూ వచ్చినాడు. ఏ స్నేహితుడట? ముఖ్య స్నేహితుడు అంటే ది బెస్ట్ ఫ్రెండ్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే చూడండి, ఫ్రెండ్స్నే నమ్మొద్దు అని కాదట, కానీ ఏమంటున్నాడు ఇక్కడ, ముఖ్య స్నేహితులు అంటే ది బెస్ట్ ఫ్రెండ్స్ని కూడా ఎప్పటికీ నమ్ముకునేవారు కాదు. కాబట్టి అదే అంటాడు కదా, నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట ఏం చేసినట, భోజనము చేసిన వాడు. కాబట్టి ప్రభు మనల్ని ప్రేమించినాడు, తన స్నేహితులుగా మార్చుకున్నాడు. ఇప్పుడు మనల్ని కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే తన ఇంట భోజనం చేసుకోవడానికి మనకు ఆధిక్యతను అనుగ్రహిస్తూ వచ్చినాడు. రెండోది అంటాడు కదా, ఎలాంటి స్నేహితులు ఈ లోకంలో ఉన్నారంటే కీర్తనల గ్రంథము 38:11, కీర్తనల గ్రంథము 38:11, నా స్నేహితులను నా చిలికాండ్రును నా తెగులు చూచి ఎడమగా ఉన్నారు అనగా దూరముగా నిలిచిన వారుగా మనం చూస్తున్నాము. కాబట్టి మొదటిగా ఈ లోక సంబంధమైన స్నేహితులు ఎలా ఉన్నారట, నమ్మేవారుగా లేరు. ఎన్నోసార్లు మన యొక్క జీవితంలో అనేకులను మనము నమ్మి మోసపోతూ వచ్చినాం. అయితే ఇప్పుడు రెండోది అంటాడు కదా, ఏమంటే ఇక్కడ ఈ లోక సంబంధమైన స్నేహితులు మనకి ఎలా ఉన్నారట, నా స్నేహితులు నా చిలికాండ్రు నా తెగులు చూచి ఎడమగా అనగా దూరంగా నిలిచిన వారు ఉన్నారు. ఆపద లేక ముందు మన దగ్గర ఉంటున్నారు, ఆపద వచ్చినప్పుడు మన స్నేహితులు ఎలా ఉంటున్నారట, దూరంగా నిలిచిన వారు ఉన్నారు. అయితే ప్రభు మాత్రము నిన్న నేడు ఏకరీతిగా ఒకే రీతిగా ఉన్నాడు. మునుపు ఎలా స్నేహం చేస్తూ వచ్చినాడో నేటి దినాల్లో కూడా అలాగే స్నేహం చేస్తున్నట్టుగా మనకు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. తర్వాత రండి చూద్దాము ఈ లోక సంబంధమైన స్నేహితులు. యోబు గ్రంథము 16:20 త్వరగా తీయండి. యోబు గ్రంథము 16:20, యోబు గ్రంథము 16:20, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు, నరుని విషయమై ఒకడు దేవునితో వాద్యమాడవలెను. కాబట్టి ఇప్పుడు మూడోదిగా ఈ లోక సంబంధమైన స్నేహితులు, నీకు నాకు ఉన్న స్నేహితులు ఎలా ఉన్నారట, ఎగతాళి చేసేవారే. బాగున్నప్పుడు బాగానే ఉన్నామంటారు, ఏమన్నా తేడా వచ్చిందంటే, అనారోగ్యాలు వచ్చినాయంటే, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయంటే, ఇంకేదైనా మన జీవితంలో రాని కూడని పరిస్థితులు వచ్చినాయంటే ఇంకెలా ఉన్నారట, వాళ్ళందరూ ఎగతాళి చేసేవారుగా ఉన్నారు. చూడండి, అందుకే మొదటి బాటలో మనం చూసి వచ్చిన కదా, ముఖ్య స్నేహితుడే మనకు కొంప ముంచేవాడు. ఎవరు? ముఖ్యంగా మనం ఎవరిని నమ్ముతామో వారే మన కొంపని ఏం చేస్తారు, అంటబెట్టేవారుగా ఉన్నారు. ఇప్పుడు వారే మన గురించి చెడు ప్రచారం. ఇప్పుడు తెలియనోనికి మన గురించి ఏం తెలుస్తుంది, మనతో ఎవరైతే క్లోజ్ గా ఉంటారో బెస్ట్ గా ఉంటారో వారికి మన విషయాలని చెప్పేసరికి రేపటి దినంలో వాడు ఏం చేస్తాడు, మన గురించి చెడుగా ప్రచారం చేసేవాడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యోబు గ్రంథంలో కూడా అదే అంటాడు, 16 ఏమంటాడు అక్కడ, ఏమని, నా స్నేహితులు నన్ను ఏం చేస్తున్నారట, ఎగతాళి చేస్తున్నారు. అప్పటి వరకు బాగానే ఉంది, దేవుడు తనకి ఇచ్చిన ఒక పరీక్షను బట్టి తన దగ్గర నుండి అన్ని తీసేవేసిన వాళ్ళని బట్టి తాను ఏం చేస్తున్నారు, తన స్నేహితులను ఎగతాళి చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నీకున్న స్నేహితులు నాకున్న స్నేహితులు ఎలాంటి వారంటే ఎగతాళి చేసే స్నేహితులు. తర్వాత మనం చూస్తాము ప్రభు యొక్క స్నేహం ఏ విధంగా ఉన్నది. ఆ తర్వాత రండి చూద్దాం ఇంకొక మాట. యోబు గ్రంథము 19:14, యోబు గ్రంథము 19:14, నా బంధువులు నా యుద్ధకు రాగని ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచి పోయి ఉన్నారట. ఎలా ఉన్నారట? ఇప్పుడు నాలుగోదిగా స్నేహితులు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. ఎలాంటి స్నేహితులట? మామూలు స్నేహితులు అంటే ఏమో అనుకోవచ్చు, మరచవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నా ప్రాణ స్నేహితులే నన్ను ఏం చేసినారట, మర్చిపోతూ వచ్చినాడు. అందుకే అంటాడు కదా, ఇప్పుడు ఏమంటాడు, నేను నమ్ముకుని నా విహితుడు అనగా నేను నమ్ముకుని నా స్నేహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు. కాబట్టి మనము 4 సంగతులను చూస్తూ వచ్చినాం. లోక సంబంధమైన స్నేహితులు మన యొక్క జీవితంలో ఎలా ఉన్నారు? మొదటిగా నమ్మలేని స్నేహం. రెండోదిగా మనం చూస్తూ వచ్చినాం కదా, దూరంగా ఉన్న స్నేహితులు. మూడోదిగా చూసినాం కదా, ఎగతాళి చేసే స్నేహితులు. నాలుగోదిగా ఎలా ఉన్నారు? ప్రాణ స్నేహితులు అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నట, మర్చిపోతున్నాము. అవసరం ఉందంటే చాలు, ఎవరి దగ్గరకన్నా మనం వెళ్ళామంటే వారు ఏం చేస్తారు, వెంటనే మనల్ని మరిచే వారంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ దావీదు ఇవన్నీ అనుభవించినాడు.
అందరిని నమ్మినాడు, అందరి చేత మోసపోతూ వచ్చినాడు. చివరికి అంటాడు కదా, ఈ లోక సంబంధమైన స్నేహం ఏది నాకు అక్కరగా లేదు, అయితే నాకు పర సంబంధమైన స్నేహితుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారే నా స్నేహితుడు, నా విహితుడని అక్కడ రాసి వచ్చినాడు. ఇప్పుడు మరి పరలోక సంబంధమైన స్నేహితుడిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మరి మనకేం చేసి వచ్చినాడు? భూలోకంలో ఉన్న స్నేహితులందరూ మనకు నష్టాన్ని తీసుకుని వస్తే, పర సంబంధమైన స్నేహితుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు మనకేం చేసి వచ్చినట్ట? ఒక మాట రండి చూద్దాము. యెషయా గ్రంథము 41:8. యెషయా గ్రంథము 41 అధ్యాయము 8వ వచనము. యెషయా గ్రంథము 41:8. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ. తండ్రి అయిన దేవుడు అంటాడు కదా, ఏమంటాడు? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇప్పుడు నీవు నేను కూడా ఎవరి సంతానము అంటే, దేవుడు మనల్ని ఏర్పరచుకున్న తర్వాత మొదటగా మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంతానము. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ నుండి వచ్చినాడు? అబ్రహాము సంతానము నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనము చూడవచ్చును. కాబట్టి ఇప్పుడు మనల్ని ఎలా చేసుకుంటూ వచ్చినట? అబ్రహాము సంతానంగా ఉన్న మనల్ని ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? స్నేహితుడుగా చేసుకున్నాం. అంటే ఇప్పుడు అంతే కదా, అబ్రహాముకు స్నేహితుడైతే అబ్రహాం యొక్క స్నేహితుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు నీకు నాకు మనందరికీ ఆరాధిస్తున్న వారందరికీ ఎలా ఉన్నాడట? స్నేహితుడుగా ఉన్నాడు. కాబట్టి మరి ఈ స్నేహితుని యొక్క గుణ లక్షణాలు ఏంటిది? ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చినాం కదా, భౌతిక సంబంధమైన స్నేహితులు ఎలా ఉంటారన్నది చూస్తూ వచ్చినాము. ఇప్పుడు ఆత్మ సంబంధమైన పర సంబంధమైన యేసుక్రీస్తు ప్రభువారు మనతో స్నేహం చేయడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. మరి ఈ స్నేహితుడు ఎలా ఉంటున్నాడు అంటే, ఇక్కడ అబ్రహాంకు ఏమైనాడట? దేవుడు స్నేహితుడుగా భావిస్తూ వచ్చినాడు. అంతే కదా, వారిద్దరు ఎలా మాట్లాడుకునేవారు? అబ్రహామును తండ్రి అయిన దేవుడు ఒక స్నేహితులు మాట్లాడుకున్నట్టు ముచ్చటించుకునేవారు. ఆ రీతిగా అందుకే అంటాడు కదా, తండ్రి అయిన దేవుడు నా స్నేహితుడైన అబ్రహాము. కాబట్టి ఇప్పుడు ప్రభు ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను ప్రేమించినాడు. తన యొక్క రక్తం చేత కడగబడిన తర్వాత మనల్ని ఏ విధంగా రకరకాలుగా మనం ప్రభును పోల్చుకోవచ్చు. అయితే ఈ దినం ఏంటిదంటే, మనకు స్నేహితుడిగా ఉన్నందుకే ప్రభును మనము ఆరాధించాల. ప్రభువా, నీవు నేటి దినాలలో అబ్రహాముకు స్నేహితుడిగా ఉన్నావు, అదే దేవుడవు ఈ దినాలలో కూడా నీవు నాకు స్నేహితుడిగా ఉన్నందుకై స్తుతిస్తూ ఆరాధిస్తున్నాని ప్రభును మనం ఆరాధించి కనపరచాల. మరి ఎలాంటి స్నేహితుడిగా ఉన్నాడు? రండి చూద్దాము. ఫిలిప్పీల రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. ఫిలిప్పి 4:18 త్వర తీయండి. ఫిలిప్పి 4:18. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైనవి, సువాసనయు, దేవునికి ప్రీతికరమైనవి, ఇష్టముగాను యాగమునై ఉన్నాయి. 19వ వచనంలో అంటాడు కదా, ఏమంటాడు? కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు మొదటిగా మనకు స్నేహితుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ స్నేహితుడు ఎలా ఉన్నాడట? మీ అవసరాలలో అక్కరల్లో మీకు ఏం చేస్తున్నాడట? తన యొక్క మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చేవాడు. ఇప్పుడు స్నేహితుడని ఎవరిని అంటాము? ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏమైనా శ్రమ వచ్చినప్పుడు మన దగ్గరికి వచ్చి మన అవసరాలు అక్కర్లు తెలుసుకొని మనకు సహాయపడ్డోనే స్నేహితుడు అంటారు. సహాయపడకుండా మనకు దూరంగా ఉండని స్నేహితుడిని ఎలా ఉంటాము? అందుకే ఇప్పుడు మొదటిగా పర సంబంధమైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు స్నేహితుడిగా ఎలా ఉన్నాడు అంటే, మన అవసరంలో మర్చిపోలేని స్నేహితుడిగా ఉన్నాడు. నీ యొక్క అవసరత ఏదైనాను సరే, అది చిన్నదే కానీ పెద్దదే కానీ, ఎలాంటి స్నేహంలో ఉన్నప్పటికీ కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? నీకు స్నేహితుడిగా ఉండి నీ ప్రతి అవసరతను ప్రతి దినము నీకు అన్ని విషయాలను తీరుస్తున్నందుకై ప్రభును మనము ఆరాధించాలి. కాబట్టి మొదటిగా అంటాడు కదా, ఏమంటాడు? అవసరతలో మనల్ని మర్చిపోని స్నేహితుడు. రెండోదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5. ధనాపేక్ష లేని వాడే చాలండి. ఏమంటాడు ఇక్కడ? నిన్ను ఏమాత్రమును విడవను, నిన్నెన్నడను ఎడబాయను. ఇది స్నేహం అంటే. ఈ లోకంలో మనం చూడవచ్చును, 100 మందిలో కనీసము 99 మంది స్నేహితులు మోసపుచ్చేవారు, కానీ ఏదో ఒక్కరు నిజమైన స్నేహితులుగా ఉంటారు. కష్టంలో వచ్చినప్పటికీ, నష్టం వచ్చినప్పటికీ కూడా వారు ఎలా ఉంటారంటే అక్కడ విడువని స్నేహితులుగా మనము చూడవచ్చును. ఉదాహరణకు మనం గమనిస్తే, దావీదు యోనాతాన్లను మనం చూస్తే వారు ఏంటంటే ప్రాణ స్నేహితులుగా భావించుకున్న వారే. ఒకానొక సందర్భం ఒకసారికి ఏమంటాడు? నీవు క్షేమంగా వెళ్ళుమని దావీదుతో అంటాడు. అంటే ఏంది అంటే చూడండి, ఒకరికొకరు అంత స్నేహభావంతో ఉన్నప్పటికీ కూడా కొన్ని సమయాలు వచ్చేసరికి స్నేహితులు ఏమవుతున్నారట?
విడిచేవారుగా ఉన్నారు. కానీ ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంది? 13:5 ఏమంటాడు? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. కాబట్టి పర సంబంధమైన స్నేహితుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు రెండోది ఏం చేస్తున్నాడంటే, నీ స్థితి ఎలా ఉన్నప్పటికీ సరే నిన్ను విడిచేవాడు కాదు, నీ స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ సరే నిన్ను మరిచేవాడు కాదు. కాబట్టి ప్రభుని అందుకే మనము ఆరాధించాలి. ప్రభువా, మొదటిగా నా అవసరంలో నీవు ఆదుకునే స్నేహితుడిగా ఉన్నందుకై స్తుతిస్తున్నాను. రెండోదిగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నన్ను విడవక నన్ను ఆదుకుంటున్నందుకై ప్రభువా నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ప్రభును మనం ఆరాధించాలి. మూడోదిగా రండి చూద్దాం. ఇక్కడ సామెతల గ్రంథము 17:17 ప్రకారము, సామెతలు 17:17 నిజమైన స్నేహితుడు చాలండి. కాబట్టి ఈ ఒక్క మాట చాలు ఇప్పుడు మనకు ఆరాధనకు. మనం పుట్టిన కాడ నుండి ఇప్పటి వరకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. మనకు స్కూల్లో స్నేహితులు ఉన్నారు, ఇంటికాడ స్నేహితులు ఉన్నారు, కాలేజీలో స్నేహితులు ఉన్నారు, ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగాల్లో స్నేహితులు ఉన్నారు, బయటికి వెళ్తే బయట రోడ్ల మీద కూడా స్నేహితులు ఉన్నారు, రోడ్డు పంటి పోయేటోని కూడా మనం పలకరిస్తాము. అంటే ఏంది? వాళ్ళ స్నేహాన్ని కూడా మనము కోరుకుంటున్నాము. కానీ ఇక రాసి వచ్చిన మాట కూడా ఏమంటాడు? నిజమైన స్నేహితుడు మాత్రమే నిన్ను ప్రేమించేవారు. ఒక్క ఉదాహరణ కనుకోండి, ఇప్పటి వరకు మన జీవితంలో ఒక 100 మంది కంటే ఎక్కువ మంది స్నేహితులు ఉండరా? ఒక్కసారి ఆలోచించండి. స్కూల్ ప్రారంభం మొదలుకొని, లేదంటే స్కూల్ కంటే ముందు నుండే మనకు ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఆ ప్రారంభం మొదలుకొని నేటి వరకు, అంటే చూడండి, స్కూల్ లైఫ్ అయిపోయింది, కాలేజ్ లైఫ్ అయిపోయింది, ఉద్యోగం లైఫ్ అయిపోయింది, ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ అయిపోతుంది. ఇంకా చూడండి ఎంతమంది స్నేహితులు ఉన్నప్పుడు కూడా ఆ అందరి స్నేహితుల్లో నిజంగా ప్రేమించింది ఎవరు? ఒక్కరు లేరు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, కలిసినప్పుడు బాగున్నావా లేదనటం, తర్వాత ఏమీ లేదు. కానీ మన స్నేహితులు మాత్రం ఏం చేస్తున్నట? ఇర్మీయా గ్రంథం 31:3 ప్రకారము శాశ్వతమైన ప్రేమతో మనల్ని ఏం చేస్తున్నట? ప్రేమించి విడువక మనల్ని ఏం చేస్తున్నాడు? కృప చూపుచున్నా. ఇది నిజమైన ప్రేమ. కాబట్టి ప్రభువా, నీవు నాకు పరలోక సంబంధమైన స్నేహితుడిగా ఉన్నందుకే నీకు స్తోత్రాలు. కాబట్టి ఇప్పుడు మూడోదిగా నా యొక్క జీవితంలో నన్ను విడువక ప్రేమిస్తున్నా. ఈ లోక సంబంధులు ఎంతో మంది స్నేహితులను ప్రేమించినా కానీ నీలాంటి ప్రేమ నా జీవితంలో చూపించలేదు ఎవరు. కాబట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. మనం ప్రభుని ఆరాధించాలి. తర్వాత రండి చూద్దాము. మత్తయి సువార్త 1:23 23 మత్తయి సువార్త 1:23 ఎలాంటి స్నేహితుడిగా ఉన్నాడు? మత్తయి సువార్త 1:23 అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయో జరిగెను. ఇమ్మానుయేలు పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. కాబట్టి ఇప్పుడు రాసు వచ్చిన విషయంలో మనం చూస్తే ఇక్కడ ఎలాంటి దేవుడు అంటే నీతో ఉండే స్నేహితుడు. ఇక్కడ అంటాడు ఏమని? దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు మనకు తోడై ఉండకపోతే ఈ దినము ఇక్కడికి వచ్చి మనము కూర్చుండే వారమా? కూర్చోలేని వారము. కొంచెం ఒక్కసారి ప్రభు మనల్ని మరిచి ఉంటే అసలు రాత్రికాల సమయంలోనే అట్నుండి అంటే పైకి వెళ్ళిపోయేవారం. కానీ ప్రభు చూడండి, మనల్ని ప్రేమించి ఏం చేస్తున్నట్ట? మనకు తోడై ఉన్నాడు. ఎప్పుడు తోడై ఉన్నాడు? నీవు నడిచేటప్పుడు తోడై ఉన్నాడు, నీ ఉద్యోగంలో తోడై ఉన్నాడు, నువ్వు పడుకునేటప్పుడు కూడా తోడై ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభు నీకేమై ఉన్నాడట? తోడై ఉండే దేవుడు. ఎవరు వస్తారు? ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా ఒక రాత్రి వచ్చి పడుకోమంటే పడుకుంటాడు, వెళ్ళిపోతాడు. ప్రతిరోజు వస్తాడా? రాలేడు. కానీ ఇక్కడ ప్రభు చూడండి, మనము ఆదమరిచి నిద్రపోయినప్పటికీ కూడా మనతో ఎవరుంటున్నారట? మనకు తోడై ఉండే ఇమ్మానుయేలు దేవుడుగా, మన స్నేహితుడుగా ఉన్నందుకే ప్రభును మనం స్తుతించి ఆరాధించాలి. ఆ తర్వాత రండి చూద్దాము, ఇంకొక మాట చూద్దాము. 1 సమూయేలు 5:10 ఎలాంటి స్నేహితుడు? 1 సమూయేలు 5:10 1 సమూయేలు 5:10 వారు దేవుని మందసము ఎక్రోనుకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోకి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనము మన జనులను చంపివేయాలని వీరి ఇశ్రాయేలు దేవుని మందసము మన యొద్దకు తీసుకొని వచ్చిరని రీ. మందసము కూడా ఎవరి గుర్తు? యేసుక్రీస్తు ప్రభువారి గుర్తు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? నీకు నాకు స్నేహితుడు. అంటే చూడండి, మనకు కూడా అంటాం కదా, అరే నాతో పెట్టుకుంటే నా వెనుకొకడు ఉన్నాడు, వాడిని కానీ పిలిచిందంటే నీ తోలు తీస్తారంటారు కొన్నిసార్లు. అంటే ఏంది? మన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో ఒకరు బలమైన వాడు ఉంటాడు, అవసరాలు అక్కడ ఏం చేస్తాడు? వాడిని కానీ పిలిచానంటే నీ సంగతి చూస్తానంటారు. ఇప్పుడు మన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మందసము ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు ఏమైపోతున్నారు? భయపడుతున్నారు. కాబట్టి నీ శత్రుల పక్షాన ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నిన్ను బట్టి శత్రులకు ఏం చేస్తున్నాడు? భయాన్ని పుట్టిస్తున్నాడు. అంతేనా లేదా? ఎన్నోసార్లు మన యొక్క బలహీనతల్లో ప్రభు మనల్ని బలపరిచిన వాడుగా ఉన్నాడు. ఎంతో మంది మన మీదికి శత్రువులుగా వస్తున్న సమయంలో మన పక్షాన ఉండి మనతో
ఆ వారితో మనకి ఏం చేసినాడు, యుద్ధాన్ని జరిగిస్తూ వచ్చినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఎలాంటి స్నేహితుడు అంటే నీ శత్రువులను భయాన్ని పుట్టించే స్నేహితుడు, అంతే కదా. ఎవరికో ఒకరు స్నేహితులు ఉన్నప్పటికీ ఎవరో ఒకరు ధైర్యంగా ఉంటారు. వాడిని బట్టి మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు గర్వపడతాం అన్నట్టు. ఎందుకంటే వాడు ఒక్కడుంటే చాలు, వాడిని చూసి వారేమవుతారట, భయపడతారు. ఇప్పుడు మందసము యేసుక్రీస్తు ప్రభువారి గుర్తు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే పరసంబంధమైన స్నేహితుడు. కాబట్టి మన శత్రువులను ఎదిరించడానికి మనకు తోడై ఉండే స్నేహితుడుగా ఉన్నందుకే ప్రభుని మనము ఆరాధించాలి. చివరిగా రండి చూద్దాము యోహాను సువార్త 15:13. యోహాను సువార్త 15:13. ఎలాంటి స్నేహితుడు? 15:13. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. కాబట్టి ఇక్కడ అంటాడు కదా, ఏమంటాడు ఇక్కడ, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాడు. కాబట్టి ఇప్పుడు నీ కొరకు నా కొరకు కూడా ఇవన్నీ జరిగించిన తర్వాత చివరికి ఏం చేసినాడట, నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టిన స్నేహితుడు. ఆ కలువరి శిలువలో నీవు నశించిపోకుండా ఉండడానికి ప్రభు ఇష్టపడి, అరే నా స్నేహితుడు, నా స్నేహితురాలు ఈ లోకంలో గతించిపోకూడదు, నశించిపోకూడదని నీ కొరకు, నీ పాపముల కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడుగా మన జీవితంలో ఉన్నందుకై ప్రభును మనం స్తుతించి ఆరాధించాలి. ఇక్కడ కీర్తనకారుడు కూడా అదంటాడు, ఏమంటాడు, నేను నమ్ముకుని నా విహితుడు, అనగా నేను నమ్ముకుని నా స్నేహితుడు నా ఇంట భోజనము చేసినవాడు. కాబట్టి ప్రభు మనల్ని ప్రేమించినాడు, మనల్ని తన ఇంటికి, మన ఇంటికి తనను పిలుచుకొని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, భోజనము చేసేవారం. ఏంటిది ఆ భోజనం అంటే ప్రభు యొక్క బల్ల. కాబట్టి ఆయన జీవితంలో అందరినీ నమ్మినాడు, అందరి చేత దావీదేమైనాడు, మోసపోతూ వచ్చినాడు. తర్వాత నిజమైన దేవుడు తను ఎరిగినాడు, అన్ని గొప్ప కార్యాలను చూస్తూ వచ్చిన. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో, ఈ లోకంలో మనకు ఎంతో మంది స్నేహితులు ఉన్నప్పటికీ కూడా పర సంబంధమైన స్నేహితుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారే మనకు అన్ని విధాలుగా సహాయపడుతున్నందుకై మనం ప్రభుని స్తుతించి ఆరాధించాలి. కాబట్టి మొదటి నుండి చూస్తూ వచ్చినాం కదా, మన అవసరాల్లో మరవని స్నేహితుడు. రెండోదిగా నీ స్థితిగతులు ఎట్లున్నప్పటికీ కూడా మారని స్నేహితుడు. ఆ తర్వాత చూసాం కదండి, అన్ని పరిస్థితుల్లో నిన్ను ప్రేమించేవాడు, అనగా శాశ్వత కాలం వరకు నిన్ను ప్రేమించే స్నేహితుడుగా మనం చూసినాము. తర్వాత అంటాడు కదా, నీ తోడే ఉండేవాడు, అంటే నీకు తోడై ఉండేవాడే నీ స్నేహితుడు. తర్వాత నీ పక్షాన శత్రువులకు ఏం చేసినాడట, భయాన్ని పుట్టించేవాడు. అన్ని విషయాలను నీ శత్రువులకు ఏం చేసినాడు, భయాన్ని పుట్టించేవాడు. చివరిలో మనం చూసి వచ్చినాం కదా, నీ కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు. కాబట్టి ఇంత గొప్ప స్నేహితుడు, పర సంబంధమైన స్నేహితుడు ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని హృదయమార మనం స్తుతించి ఆరాధిస్తాం. రెండో మాట చదువుకుందాము, కీర్తనల గ్రంథము 41:9. అందరం కలిసి చదువుకుందాము. కీర్తనలు 41:9. నేను నమ్ముకుని నా విహితుడు, అనగా నా స్నేహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. కాబట్టి నేను నమ్ముకుని నా స్నేహితుడు. కాబట్టి మనము నమ్ముకుని మన స్నేహితుడు అన్ని విధాలుగా మనకు సహాయపడుతున్నందుకై ప్రభును మనం స్తుతించి ఆరాధించి ప్రభును మనం గణపరుస్తాం. లేచినప్పుడు ఒక పాట పాడుకుందాము.